అందరికీ ప్రైజ్ లార్డ్, హ్యాపీ రిపబ్లిక్ డే. హౌ ఆర్ యు ఆల్ డూయింగ్ టుడే? ఈ యొక్క సంవత్సరంలో చక్కని రిపబ్లిక్ డే సందర్భంగా దేవుడు మనకి చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. చద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మన దేశాన్ని ఏలిన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఒకసారి ఒక వేదిక మీద ప్రసంగం చేస్తూ ఉంటున్నారు. ఆయన ప్రసంగిస్తుంటుండగా ఆయనను డిస్టర్బ్ చేసినది ఒకటి. ఆయన చాలా డిస్టర్బ్ అయిపోయి ఆ నిర్వాహకులను పిలిచి అంటూ ఉంటున్నారు, ఏదో దుర్వాసన బాగా వస్తూ ఉంది, భయంకరంగా గబ్బు కొడుతుంది. సో ఆ దుర్వాసన ఎక్కడి నుండి వస్తుందో దాన్ని తొలగించేసేయండి అని జవహర్లాల్ నెహ్రూ గారు నిర్వాహకులకు చెప్తారు. వారంతా వెతికి ఒక మంత్రి దగ్గర నుండి వస్తుందని తెలుసుకొని, ఆయన వేసుకున్న సాక్స్ నుండి దుర్వాసన వస్తుందని తెలుసుకొని ఆయన వెంబడే అది తొలగించుకోండి సార్ అని చెప్తారు. ఆయన కిందకి వెళ్ళి ఆ మంత్రి గారు సాక్స్ని తొలగించుకొని మళ్ళీ స్టేజ్ మీదకి వస్తారు. కానీ మళ్ళా ప్రసంగిస్తున్న జవహర్లాల్ నెహ్రూ గారికి ఆ దుర్వాసన వెళ్ళిపోలేదు. మళ్ళీ అదే గప్పు, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. మళ్ళొకసారి ఆ యొక్క ఆర్గనైజర్స్ని పిలిచి, ఎందుకు ఇలాగా మళ్ళా స్మెల్ వస్తుంది, మీరు తొలగించలేదా అని చెప్తే, లేదు ఆ మంత్రి గారి దగ్గర నుంచి వస్తుంది, ఆయన సాక్స్ వేసుకున్నాడు కదా, ఆయన తీసేసారులేండి అని చెప్తాడు. కానీ నెహ్రూ గారు ఆ మంత్రి గారి వైపు చూసి, ఏంటి తొలగించావా అని ఇలాగా సైగ చేస్తాడు. అప్పుడు ఆ మంత్రి గారు అంటారు, సార్ నేనైతే నా కాళ్ళ నుండి ఆ సాక్స్ తీసేసుకున్నాను, కానీ అది దుర్వాసన వస్తుంది, ఎక్కడో పడేయడం ఎందుకని నా జోబులో పెట్టుకొని ఉన్నానని చెప్పాడు. అప్పుడు అర్థమైంది, దుర్వాసన తొలగించుకోమంటే ఆ సాక్స్ని పూర్తిగా తొలగించుకోవాలి, కానీ అది అక్కడ తీసి ఇంకో చోట పెట్టుకున్నాడు. మన జీవితంలో కూడా మన వ్యక్తిత్వాన్ని పాడు చేసే ప్రాచీన స్వభావము గబ్బు లాంటిదే, బ్యాడ్ స్మెల్ లాంటిదే. అది పరిపూర్ణంగా తొలగించుకుంటే మన జీవితంలో మనము నూతన వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము. దేవుడు అంటున్నాడు, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. ఈ రిపబ్లిక్ డే రోజు నీ పాత ప్రాచీన స్వభావాన్ని నీవు తొలగించుకున్నట్లయితే నూతనమైన దైవికమైన స్వభావం దేవుడు నీకు దయచేస్తాడు. ఎఫెసీ 4:22-23 కూడా మనం చూసినట్లయితే, మనం ఆ ఏదైతే మనల్ని బంధించిందో, ఏదైతే మన సువాసనని పాడు చేస్తుందో, ఏదైతే మన జీవిత లక్ష్యాన్ని పాడు చేస్తుందో అది నువ్వు తొలగించుకున్నట్లయితే ఖచ్చితంగా నీవు నీ జీవితంలో వేదిక మీద నువ్వు కూర్చోడానికి కూడా అర్హుడుగా దేవుడు నిన్ను చేయనుగాక. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఏవి ఇంకా పాతవి ఇంకా జోబులు పట్టుకొని తిరుగుతూ ఉంటున్నావు, ఏ విషయం అయితే దేవుడు వదిలేయమని చెప్తుంటే ఇంకా అదే పట్టుకొని ఎలాడుతూ ఉంటున్నావా? దేవుడు అంటున్నాడు, వదిలేసాయి, నేను నూతన కార్యాలు నేను చేయనే ఉద్దేశిస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ ఓల్డ్ చాప్టర్ ఏదైతే ఉందో అది మూసేసి నూతనమైన చాప్టర్లో అడుగు పెడుతున్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, మా దేశాన్ని మమ్మల్ని నువ్వు కాచి కాపాడి మాకు మంచి నాయకుల్ని ఇచ్చినైనా మా జీవితాలను అయ్యా తండ్రి ఏమాత్రము నాయన ప్రభ తండ్రి ఏసయా అయ్యా నాయన హానికరంగా లేకుండా నువ్వు సహాయం చేసావు. ఎన్నో దేశాలు ఉన్నాయి నాయన, భయంకరమైన గవర్నమెంట్స్ ఉన్నారు నాయన ప్రభ, కానీ మాకు ఇచ్చిన గవర్నమెంట్ బట్టి నీకు వందనాలు. అలాగే మేము ఎంతగానో సుఖంగా నిన్ను ఆరాధించడానికి మాకు ఈ ఇండియా దేశంలో మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు. ఇండియాని దీవించండి, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభ. అయ్యా భయంకరమైన సఫరింగ్ నుంచి బిడ్డల్ని విడిపించండి, కరప్షన్ నుండి విడిపించండి. ఈ దేశాన్ని ప్రేమించి దృష్టించి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఐ హోప్ దట్ గాడ్ స్పోక్ టు యూ త్రూ దిస్ వర్డ్. ఈ రోజు కింద కమెంట్లో హ్యాపీ రిపబ్లిక్ డే ఇండియా అని పెట్టండి, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ ఇండియా అని పెట్టండి. మీ మాట అవును కాక అని ప్రకటిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ అ బ్లెస్డ్ డే, హ్యాపీ రిపబ్లిక్ డే.